స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్. నంద్యాల పర్యటనలో ఉండగానే అరెస్ట్ చేసిన సిఐడి. అదే కేసులో అప్పటి మంత్రి గంటా సైతం అరెస్ట్. ఈ కేసులో ఇప్పటికే మరో 8 మంది అరెస్ట్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇవ్వకుండా నేరుగా దాదాపు 241 కోట్లు కాజేసిన కేసులో చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అప్పటి విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గంటా శ్రీనివాస్, ఆయన కుమారుడు రవితేజను సైతం ఆంధ్ర సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును వేకువజామున పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను విజయవాడ తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తారు. అసలు ఈ స్కీమ్ ఏమిటంటే, వాస్తవానికి చంద్రబాబు 2014 జూన్లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పురుడు పోసుకుంది. ఇందులో భాగంగా సిమెన్స్ అనే బహుళజాతి సంస్థ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతుందని, దాంతోపాటు యువతకు పలు నైపుణ్యాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తుందని, యువతకు శిక్షణ ఇస్తుందని అప్పటి ప్రభుత్వం పేర్కొంది. మొత్తం ఈ పథకం ఖర్చు 3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10% అని, 90% ఖర్చును కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద సిమెన్స్ భరిస్తుందని చెప్పారు. అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు సిమెన్స్ ఇస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలో తమకు తాముగా తయారు చేసుకున్న అంచనా వ్యయాన్నే డిపిఆర్గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వానికి ఫైల్ పంపారు. దీంతో ఈ ఫైల్ సెక్రటరీ స్థాయి, ఆ పై స్థాయి అన్నింటినీ ఓవర్రూల్ చేస్తూ క్యాబినెట్లోకి ఈ నోటును తీసుకొచ్చారు. క్యాబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం అన్నీ యమాస్పీడ్గా జరిగిపోయాయి. కమిషన్ల కోసం ఆగమేఘాలపై నిధులు విడుదల. ఈ పథకంలో భాగంగా సిమెన్స్ ఇస్తాను అని చెప్పిన 90% నిధుల్లో ₹1 కూడా ప్రభుత్వానికి రాకుండానే ఇట్నుంచి ప్రభుత్వం తన 10% వాటాను 5 దఫాలుగా మొత్తం 371 కోట్లు విడుదల చేసింది. ఇలా అడ్డగోలుగా డబ్బు విడుదలపై ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు పెడితే ఆ పొద్దు వెంటనే నిధులు ఇవ్వండి అంటూ చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో పేర్కొన్నారు. దీంతో డబ్బు విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధుల ప్రవాహం సాగిపోయింది. ఆశ్చర్యంగా అటు సిమెన్స్ సంస్థ కూడా అంతర్గత విచారణ జరిపి 164 సిఆర్పిసి కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. 3 ఏళ్లుగా సాగుతున్న విచారణ. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంజీఓకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు తెలిపారు. తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజ్మెంట్ను గాను, తన న్యాయ విభాగాన్ని కానీ సంప్రదించలేదని సిమెన్స్ వాళ్లు కోర్టుకు తెలియజేశారు. అయితే ఈ క్రమంలో మొత్తం 241 కోట్లను దాదాపు 70కి పైగా షెల్ కంపెనీల ద్వారా బయటకు తరలించేశారు. దీని మీద 3 ఏళ్లుగా సిఐడి, ఈడీ విచారణ జరుపుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన డిజైన్ టెక్ సంస్థకి చెందిన 31 కోట్ల ఆస్తులు సైతం అటాచ్ చేశారు. ఇక ఈ కేసులో అప్పటి విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గంటా శ్రీనివాస్, ఆయన కుమారుడు రవితేజను సైతం సిఐడి అరెస్ట్ చేసింది.